మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు ఆగస్టు నెల 2025 నుండి 31వ తారీఖు ఆగస్టు నెల 2025 వరకు ఈ 16 రోజులు అంటే దీని పక్ష ఫలితాలు అంటారు. పక్ష ఫలితం అంటే పక్షం అంటే 15 అని భాగం అర్థము. ఎందుకంటే 30లో సగం కాబట్టి కొన్ని నెలలకు 31 వస్తాయి కాబట్టి 16 చెప్పుకున్నప్పటికీ కూడా దాన్ని పక్షఫలితమే అంటారు. ఇప్పుడు ఈ ఆగస్టు నెలలోను జూలై నెలలోనూ కూడా నెలకి 31, ఇంకా మిగతా వేరే ఉన్నాయి. కానీ వరుసగా 2 నెలల్లో 31 రోజులు వచ్చేటటువంటివి జూలై ఆగస్టు 2 నెలలు. పోయిన నెలలో కూడా అట్లే వచ్చింది, ఈ నెలలో కూడా 30, ఎప్పుడు కూడా అలాగే వస్తుందండి అది. అందుచేత ఇప్పుడు ఈ 16 రోజులు దాన్ని పక్ష ఫలితాలను మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పక్ష ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. ధనురాశి వారికి 16వ తారీఖు ఆగస్టు నెల 2025 నుండి 31వ తారీఖు ఆగస్టు నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్లు ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ధనురాశి వారికి రాహు యొక్క గ్రహం యొక్క సంచారం 3వ స్థానంలో జరుగుతున్నది. అలాగే శనీశ్వరుడు నిజానికి ఆయన 4వ స్థానంలో ఉన్నారు. కానీ వక్రగతి కారణంగా మనం 3వ స్థాన ఫలితాలనే మనం చెప్పుకోవాల్సి ఉంది. అంటే 3వ స్థానంలో శని రాహు 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. కాబట్టి ఈ సంచారాన్ని మనం 3వ స్థానంలో రాహు కానీ శని కానీ చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. మీరు ఏ పని చేసినా మీ ఇంట్లో మీ సోదరుల యొక్క, మీ తల్లిదండ్రుల యొక్క, అలాగే ఇంటి దగ్గర ఇంటి పక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారి యొక్క సహకారం, అంటే వ్యాపారంలో అయితే వ్యాపారంలోను, ఉద్యోగం అయితే ఉద్యోగంలోను, ఎక్కడ మీరు పని చేస్తున్నారో ప్రతి వారు ఏదో పని చేస్తూనే ఉంటారుగా, అక్కడ తప్పకుండా వారి యొక్క అందరి యొక్క మీ స్థాయి వారు, మీ పై స్థాయి వారు, కింద స్థాయి వారు, వీరందరూ కూడా తప్పకుండా మీకు సహాయ సహకారాలు మనస వాచ కర్మణ, కొంతమంది తెలియనటువంటి వారు కూడా సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు 3వ స్థానంలో శని రాహు వల్ల కలుగుతున్నది. ఇకపోతే 7వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. 7వ స్థానంలో గురువు యొక్క సంచారం కూడా అవివాహితులకి, అది స్త్రీలు కావచ్చు, అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వారికి వివాహం అయ్యేదానికి లేదా వివాహం కుదరడానికి మంచి అవకాశం. అంటే ఇప్పుడు 15 రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాం, కానీ గురువు ఇక్కడ సంవత్సరం పాటు ఉంటారు. కొద్ది రోజులు గడిచినప్పటికీ మిగతా అన్ని రోజులు కూడా ఇక్కడే ఉంటారు. కాబట్టి ఈ కాలంలో తప్పకుండా అవ్వడానికి ఒక అవకాశం శాస్త్రం కూడా చెప్పింది. గోచార రీత్యా సప్తమంలో గురు సంచారం ఈ విధమైన వివాహానికి అనుకూలమైన కాలంగా చెప్పబడింది. ఇకపోతే వివాహం అయిన వాళ్ళు ఉండుంటే వాళ్ళకి ఏంటంటే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. అలాగే భాగస్వామ్యుల మధ్యన ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చుతాయి. అది అలా చేద్దామంటే ఇద్దరు ఒకే మాట మీద, ఇద్దరు ఉంటా ముగ్గురు, ఇద్దరైతే ఇద్దరు, ముగ్గురు ఉంటే ముగ్గురు, 10 మంది ఉంటే 10 మంది, వీళ్ళందరూ ఒకే మాట మీద ఉండటం ద్వారా మీరు చేసేటటువంటి వ్యాపారం ఏదైతే ఉందో అందులో అభివృద్ధిని సాధించగలుగుతారు. అలాగే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 7వ స్థానంలోను 8వ స్థానంలోనూ సంచారం జరుగుతోందండి. శుక్రుని యొక్క సంచారము 7వ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. 7వ స్థానంలో శుక్రుని యొక్క సంచారము శుభ ఫలితములు ఇవ్వజాలదు. తద్వారా భార్యాభర్తల మధ్యన చిన్నపాటి గొడవలు వచ్చేటటువంటి అవకాశము. అలాగే ఈ జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, పార్ట్నర్షిప్లో వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో వారి మధ్యన కూడా ఏకాభిప్రాయం లేని కారణంగా బిజినెస్ లేకపోతే ఏ వ్యాపారం అయితే ఉందో దాన్ని ముందుకు వెళ్ళడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లేదనుకోండి, ఏదో మాట పట్టింపు వచ్చాయి, కుటుంబం ముందుకు వెళ్ళదు. పిల్లలు తిన్నారా లేదా అని ఆవిడ అడగదు. ఆవిడ ఈయన మీద కోపంతో, ఈయన పిల్లల మీద భార్య మీద కోపంతో వాళ్ళు ఆయన పట్టించుకోడు, పిల్లలకి ఇబ్బంది, కుటుంబం అంతా అస్తవ్యస్తం అవుతుంది. అందుచేత కొంచెం మనం అలాంటివి మన
ఆ, కొంత విసుగు తీసుకునేనా సరే ఒక మెట్టు దిగడం తప్పేం కాదు. ఆవిడేం బయట ఆవిడ కాదు. ఇన్నాళ్ళు నీకు వండి పెట్టింది, నీకు సుఖ సంతోషాలు నీకు పంచింది. ఇక ముందు పంచబోతుంది ఆవిడ ప్రాణం ఉన్నంత వరకు, నీ ప్రాణం ఉన్నంత వరకు. అంచేత ఆవిడ నీ శరీరంలో అర్ధనారీశ్వరం అండి. కాబట్టి భార్యాభర్తల మధ్యన ఆ రకమైనటువంటి ఈ అభిప్రాయాలు తావివ్వకండి. వస్తాయి, తప్పే ఉంది. అరే బంగారం తప్పు చేశాను రా, నేను అనుకోలేదురా, నేను ఇంత కష్టపడతాను అనండి, అయిపోయింది. జస్ట్ ఇలా గోతో అంటే పోతుంది ఆ సమస్య. అది అనము, ఈగోయిజం అదే కొంప ముంచేది. అంచేత ఆ విధంగా ఉంటుందండి. ఇక 7వ స్థానంలో శుక్రుడు మంచి ఫలితాలు కూడా అనుకున్నాం కదా. 8వ స్థానంలోకి వచ్చేటప్పటికి శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. కొంతమందికి అదే రాజదండ అంటే డిస్మిస్ అవ్వటము ఇట్లాంటివి. రాజదండ అంటే ఇప్పుడు రాజులు లేరు, ఆ దండాలు లేవు, ఇప్పుడంతా ప్రజాస్వామ్యం రకరకాలుగా ఉంటుంది. కొంతమందికి కళత్ర పీడ జరిగే అవకాశం ఉంటుంది, కొంతమందికి పెద్ద దుఃఖము, కొన్ని చోట్ల అవమానాలు, కొన్ని చోట్ల పరాభవాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీ శత్రువులుగా ఉన్నటువంటి వాడు కూడా మిత్రులుగా అయ్యేటట్టు అవకాశం అంతా కూడా మనకి 8వ స్థానంలో శుక్ర భగవాన్ యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉన్నది. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 8, 9 స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోంది. 8వ స్థానంలో ఒక 2 రోజులు మాత్రం ఉండి మిగతా రోజులన్నీ కూడా 9వ స్థానంలో జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ రవి భగవానుడు 8లో ఉన్న 9లో ఉన్న శుభ ఫలితాలు అయితే ఇవ్వడండి. ఇక్కడ కొంతమంది చెప్పుకున్నాం కదండి, అక్కడ 2 రోజులే ఉన్నప్పటికీ కూడా మరి చెప్పాలంటే కొన్ని ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో అలాగే కొంతమందికి పెద్ద దుఃఖము, హఠాన్మరణము, ధన నష్టము, కలహము ఇట్లాంటివన్నీ 8వ స్థానంలో ఉన్నప్పుడు కలగజేస్తే 9వ స్థానంలోకి వచ్చాక అక్కడ ఒక సుఖాలన్నీ లేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. గుడికి వెళ్దామన్నా వెళ్ళలేకపోతూ ఉంటారు, దైవ దర్శనమే కరువైపోతూ ఉంటుంది. అలాగే తండ్రి గారి యొక్క ఆశీర్వచనం మీకు దొరకడం కూడా కష్టం అవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు 9వ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకోవాల్సి ఉన్నదండి. బుధుని యొక్క సంచారం కూడా 8వ స్థానంలోను 8వ స్థానంలో ఒక 28 రోజులు, ఇక 9వ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక 3 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. 8వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఆయన మంచి ఎవరికో బాగా శుచి చేసి ఉంటాడా పోతాడా అనే ఒక ఊగిసలాటలో ఉన్నటువంటి మనిషి కూడా ఈ బుధుడి అనుగ్రహం వలన ఈ ధనురాశి వారికి త్వరలోనే కోలుకుంటాడు. ఏమి ప్రాణభయం ఉండదు. అలాగే కొంతమందికి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది, పెద్ద దుఃఖాలు ఏమి ఉండవు, ధన లాభమే కానీ నష్టం అయితే ఉండదు. అలాగే మిత్రత్వమే కానీ శత్రుత్వం కనబడదు. అప్పుడు వరకు ఒకటి సార్ ఖచ్చితంగా ఎంత మిత్రులుగా ఉన్నా కొన్ని భావాలలో ప్రపంచంలో ఏ ఇద్దరి యొక్క మనస్తత్వాలు ఒకటి కాదు. కొన్ని విషయాలలో కలిసినా కొన్ని విషయాలలో వ్యతిరేకించడం జరుగుతూనే ఉంటుంది. అంటే బయటికి బాహ్యంగా ఎదిరించకపోవచ్చు, అంతర్గతంగా మన భావాన్ని వాళ్ళు ఏకీభవించకపోవచ్చు. అటువంటివన్నీ కూడా లేకుండా ఉండేటువంటి అవకాశం మనకి ఈ బుధుని వల్ల కలుగుతూ ఉన్నది. ఇంకా కేతు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కేతు యొక్క సంచారం భాగ్యస్థానంలో ఉంది. భాగ్యస్థానంలో కేతు సంచారం కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే ఇవ్వదండి. దానాలు, ధర్మాలు, దశకాలు ఇలాంటివి ఉండవు, వాహన సౌఖ్యం ఉండదు, తండ్రి గారి మనకు ఆశీర్వచనం లేకపోవటం, వారి యొక్క ఆరోగ్యంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించవలసిన అవసరము, ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చేత కేతు యొక్క సంచారం కూడా మనకి భాగ్యస్థానం మంచిది కాదు. ఇకపోతే దశమస్థానంలో కుజుని యొక్క సంచారం ఉన్నదండి. దశమస్థానంలో కుజుని యొక్క సంచారం కూడా శుభప్రదమైన ఫలితాలు రావండి. ఇక్కడ ఉద్యోగపరమైనటువంటి, వృత్తిపరమైనటువంటి, ఎవరు వృత్తి చేసేవాళ్ళు ఏదో వృత్తి, మీరు ఆ పని చేయొచ్చు, నేను ఈ పని చేయొచ్చు, మొత్తం మీద ఏదో ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఎవరు ఏ పని చేసినా వృత్తి. అది చేయని వాళ్ళు ఎవరో ఉండరు. ఎవరన్నా ఉన్నారంటే మెంటల్ డిజార్డర్ అయినా అయి ఉండాలి, అంటే మానసిక రోగి అయినా ఉండాలి, సరిగా లేనటువంటి వాళ్ళు, లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా అయి ఉండాలి. అది కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో కూడా పర్సంటేజ్లు ఉన్నాయండి.
ఒక కాలు పోయినా కూడా ఎన్నో అద్భుతాలు సాధించిన వాళ్ళు, సృష్టించినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎంతోమంది. అలాగే అన్నీ ఉండి కూడా శవంలాగా ఏ పని చేయని వాళ్ళు కూడా ఉంటూ ఉంటారండి, శుద్ధ దానగ వాళ్ళు. చేత ఇక్కడ ఈ దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు అనేక ఉంటాయి. ఇది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ధనురాశి వారికి ఏర్పడుతూ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా శని రాహు ఇద్దరు అనుకూలంగా ఉన్నారు, అలాగే గురువు అనుకూలంగా ఉన్నారు, శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు. రవిని కనుక మనం తీసుకున్నట్టయితే రవి అనుకూలత లేదు, కానీ బుధుని యొక్క అనుకూలత మనం చెప్పుకోవాలి అన్నట్టయితే 28 రోజులు అష్టమ స్థానంలో ఉండి ఆయన కూడా అనుకూలంగానే ఉన్నారు. ఏకాదశి స్థానంలో ఎవరు లేరు. కానీ ఇక్కడ మీకు ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత బాగుంది. శని అనుకూలంగా ఉన్నాడు, రాహు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు, గురువు, శుక్రుడు మళ్ళీ 7వ స్థానంలో ఉన్నప్పుడు లేదండి, పాక్షికంగా అనుకూలంగానే ఉన్నాడు. అలాగే బుధుడు కూడా 28 రోజులు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ ధనురాశి వారికి సంక్రమిస్తూ ఉన్నాయి. చేత కొన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉంటాయి, వాటిని జాగ్రత్తగా వినండి. ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూ మీరు నిత్యం చేసేటటువంటి పూజ, నవగ్రహాలు చేసేది ఏదైతే ఉందో అతి నిమిషమే కావచ్చు, 2 నిమిషాలు కావచ్చు, 5 నిమిషాలు కావచ్చు, దాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేయండి. ఈ చిన్ని ఇవన్నీ 15 రోజుల ప్రోగ్రామ్ అండి ఇది. 15 రోజుల ఫలితాలు ఇవన్నీ. వీటి నుంచి అతి సునాయాసంగా మీరు బయటపడగలరు. అది మీ అనుభవంలోకే వస్తుంది. శోభం భూయాత్.